అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. 1 Kings chapter 8 verses 23. మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు. చూడండి, నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండువాడవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని యొక్క దృష్టికి అనుకూలముగా నడుచుకుంటారో వారి పట్ల దేవుడు చూడండి నిబంధనను నెరవేరుస్తాడంటే. మన పితరులతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు దేవుడు. నిన్ను ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, నేల పంటను దీవిస్తానన్నాడు దేవుడు. నీ పశువులను దీవిస్తానన్నాడు. ఇలాగా ఎన్నో వాగ్దానాలు మన పితరులతో చేశాడు కదా. ఆ నిబంధనను స్థిరపరచుచు, ఆ నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు. చూడండి, నిబంధన నెరవేరుస్తాడంట, కనికరం చూపువాడునై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మన పట్ల కనికరం చూపించే దేవుడు అండి. ఆయన పాపులమని ఆయనకు తెలుసు మనము కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మన పైన కోప్పటి దేవుడు కాదు, కనికరం చూపించే దేవుడు అయిన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం దేవుడు మా పైన ఎందుకు మమ్మల్ని మర్చిపోయాడు. నయోమి ఏమన్నది? నా దేవుడు నన్ను మర్చిపోయాడు, సమృద్ధి గల దానమైన వెళ్ళాను, దేవుడు రిక్తురాలుగా చేసినాడు, ఏమి లేకుండా చేసినాడు అని నయోమి అంటుంది కదా. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు అండి. ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. అయినా ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సింది, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కానీ ఆయన కనికరం చూపే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నిబంధన స్థిరపరుస్తూ ఉంటాడు. మన తర్వాత మన పిల్లల్ని ఎలాగ దీవించాలి, వాళ్ళ తర్వాత పిల్లల్ని ఎలాగ దీవించాలి, మనల్ని ఎలా హెచ్చించాలని ఎప్పుడు కూడా ఆయన ఆలోచన కలిగి మన పట్ల కనికరం చూపిస్తూ ఉంటాడు ఆయన. ఈరోజు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు, మన పైన కనికరం చూపించలేదా? మనం నరకంలో ఉండాల్సినటువంటి స్థానంలో దేవుడు పాపిగా ఆయన నరకము అనుభవించినాడు కదా. ఆ నరకం నుంచి తప్పించి మనల్ని ఈరోజు మన పట్ల దేవుడు కనికరం చూపించి ఈరోజు మనకి చూడండి శిక్ష విధి లేకుండా చేసినాడు. ఎంత కనికరం చూపించినాడు దేవుడు. దేవుడు కనికరం చూపువాడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే మనము దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉండాలన్నమాట. ఆయన దృష్టిలో మనము ఎప్పుడు కూడా నీతిమంతులుగా అనుకూలంగా ఉండాలి. యోబు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు కదా. నోవాహు నీతిమంతుడు, ఆయన కూడా ఈ తరం వారిలో ఎవరు లేరు నోవాహు నీ లాంటి వారు అన్నాడు దేవుడు. అలాగా దేవుని దృష్టికి మనము అనుకూలముగా ఉంటే ఆయన మన పట్ల నిబంధనను స్థిరపరచుచు మన పట్ల కనికరం చూపించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. బాధపడకు, ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను అందరూ తృణీకరిస్తారు, త్రాగుబోతుడురా, నువ్వు వ్యభిచారువురా, నువ్వు దొంగవురా, నువ్వు ఎందుకు పనికిరావురా అని. కానీ నీ పైన కనికరం చూపించే దేవుడు ఉన్నాడు. నువ్వు త్రాగుబోతువైనా సరే, నువ్వు వ్యభిచారువైనా సరే, నువ్వు దొంగవాడవైనా సరే, ఎందుకు పనికిరానటువంటి మొద్దువైనా సరే, దేవుడు నీ పట్ల ఈరోజు కనికరం చూపించబోతున్నాడు. ఆయన ఒక్కడే కనికరం చూపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవునికి నువ్వు భయపడతావా? దేవునికి భయపడేవారు ఎందు ఆయన కనికరం చూపించే దేవుడు అంటున్నాడంట. హల్లెలూయా. లూకాసు సువార్తలో 1వ అధ్యాయం 50వ వచనంలో చూడండి. లూకాసు సువార్త 1:50లో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. హల్లెలూయా. దేవుడంటే
భయం కలిగి జీవించండి. దేవుడు చూడలేదులే, దేవుడు ఆడున్నాళ్ళే, మనం కష్టం చేసి మనం బ్రతుకుతున్నాం, దేవుడికి మనకు సంబంధం ఏంటి, ఇనేటువంటి చూడండి ఈ అబద్ధ మాటలో మనం పలకూడదు. చూడండి, అవిశ్వాస మాటలు చూడండి, ఎంతో మంది అబద్ధికులు ఉంటారనమాట. దేవుడు మనకేం చేశాడులే, దేవుడికి మనకు సంబంధం ఏంటి అంటూ ఉంటారు కదా. ఆయనకు భయపడే వారి పట్ల ఆయన కనికరం చూపుటేందు తరతరంలో కనికరం చూపిస్తాడండి మన పట్ల ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడు అంటే భయం కలిగి ఉండు. అయ్యో దేవుడు చూస్తున్నాడులే, నేను తప్పు చేయకుండా నిర్దోషిగా ఉండాలి, నా దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి అనేటువంటి జ్ఞానం ఈరోజు నువ్వు పొందుకున్నావంటే ఖచ్చితంగా మన కుటుంబాన్ని దీవిస్తాడు. తరతరంలో ఆయన కనికరం చూపిస్తాడు. ఆయన బిడ్డల పట్ల కనికరం చూపిస్తాడు. వాళ్ళ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డల తరంలో దేవుడు కనికరం చూపిస్తాడు. వాళ్ళ బిడ్డల తరంలో దేవుడు కనికరం చూపిస్తాడు. ఈరోజు మన పట్ల దేవుడు కనికరం చూపిస్తున్నాడు. హల్లెలూయా. మన బిడ్డలకు కూడా అదే కనికరం చూపిస్తాడు. ఆయనకు భయపడే కుటుంబంగా మనం ఉంటే, ఆయనకు భయపడే వారంగా అనుకూలంగా నడుచుకునే వారం ఉంటే ఆయన తరతరంలో మన పట్ల కృప చూపిస్తాడంట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా చూడండి, 2 సమూయేలు గ్రంథంలో 22 అధ్యాయం 51 వచనం చూడండి. 22:51లో నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువాడవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను రక్షణలోకి పిలుచుకున్నాడు కదా, నువ్వు భయపడొద్దు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరం చూపించాడు దేవుడు అతని సంతానానికి. ఈరోజు మనకి మన సంతానానికి దేవుడు నిత్యము కనికరం చూపించి దేవుడు అంటున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన దృష్టికి అనుకూలంగాను పూర్ణ హృదయంతో ఆయన సేవించే వారంగా ఉండాలి. ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకున్నామంటే ఆయన మన పట్ల చేసిన నిబంధన మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్థిరపరచు మన పట్ల నిత్యము మన పట్ల కనికరం చూపిస్తాడంట ఆయన. హల్లెలూయా. కనికరం చూపించే దేవుడే ఉంటున్నాడు అని చెప్తుంది దేవుని లేఖనాలు. ద్వితీయోపదేశకాండం 4:31 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 4:31లో చూడండి, చక్కగా లేఖనాలు చదివిస్తున్నాయి ఈరోజు మనకి. 4:31లో చూడండి. 4:31లో నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఏమంట చూడండి, దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అండి. ఆయన కనికరం చూపించే దేవుడు, కోప్పడి దేవుడు కాదు. కనికరము నిత్యము తరతరముని కనికరం చూపించే దేవుడు అంటున్నాడు ఆయన. బాధపడుకో, ఈరోజు నీ పట్ల కనికరం చూపిస్తాడు. బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఎందుకు పనికిరవాని నన్ను ఎవరు పట్టించుకోలేరు అని బాధపడుతున్నావేమో. సమాధుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు కనికరం చూపించాడు. ఎందుకు పనికిరనేటువంటి దయ్యాలు పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తి, బట్టలు లేకుండా చినిగిపోయి ఒళ్ళంత కురుపులతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించలేదా, కనికరం చూపించలేదా? ఈరోజు నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? నిత్యము తరతరముల వరకు ఆయన అభిషేకించిన బిడ్డల్ని అతని సంతానానికి కనికరం చూపే దేవుడు అంటున్నాడు అన్నమాట. దావీదు సంతానానికి నిత్యం కనికరం చూపించాడు. అతని తర్వాత సొలొమోను రాజుగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి అబ్షాలోము రాజుగా ఎంచుకున్నాడు. ఇలాగా ఒక్కొక్కరిని అతని సంతానానికి నిత్యం కృప చూపిస్తూ వస్తున్నాడు దేవుడు. ఈరోజు మన పట్ల కూడా కృప చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన కనికరించే దేవుడు అంటున్నాడు, కనికరం చూపించేవాడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోలేదంట. చూడండి, నిబంధన మర్చిపోగానే ఆయన స్థిరపరుస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, దాన్ని స్థిరపరచాడు మన పట్ల. అది నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడంతే. హల్లెలూయా. నిన్ను మర్చిపోడు ఆయన. ఆయన కనికరం గల దేవుడు గనక నిన్ను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టాడు. ఆపదలు ఉన్నప్పుడు చేయి పెట్టాడు. బంధువులు విడిచిపెడతారు, సహోదరులు విడిచిపెడతారు, అందములు విడిచిపెడతారు. ఇలాగా శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అక్కడికి పోతే మనకు పైన ఎక్కడ భారం పడుతుందని బంధువులు తప్పించుకొని, సహోదరులు తప్పించుకొని, అన్నదమ్ములు తప్పించుకొని వెళ్ళిపోతారేమో. కానీ ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి నేను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడు. బాధలు ఉన్నప్పుడు ఆయన కూడా నీ తోడు నీడగా నడుస్తాడు. నేను ఆ బాధలను విడిపించడానికి ఆయన నీ పక్షం వ్యాజ్యమాడుతూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు మన యేసయ్య. ఈరోజు నీకు సంపూర్ణంగా ఈరోజు కనికరము చూపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇంకా బాధపడుతున్నావా? దేనికి బాధపడకూడదు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండు. నీ పట్ల నిబంధనను స్థిరపరచుచు అయితే నువ్వు
దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకో. దయచేసి అనుకూలంగా నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటకు జాగ్రత్తగా విని అనుకూలంగా నడుచుకుంటే నిత్యముగా కనికరం చూపువాడైనాడు. ఆయన నిబంధన మన పట్ల స్థిరపరిచేవాడైనాడు, కానీ ఆయన మర్చిపోలేదు అని చెప్తుంది దేవుని లేఖనాలు. ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన నేను సింహాసనం ఎక్కిస్తానన్నాడు దేవుడు. సింహాసనంలో నీ సంతానం అక్కడికి ఉండకపోడు అని చెప్పి దేవుడు సెలవేలేదా? అబ్రహామా, నిన్ను అతి ధనవంతుడిగా చేస్తాను, గొప్పవానిగా చేస్తాను అన్నాడు దేవుడు. అదే వాళ్ళ సంతానమే మన సంతానం. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు నిత్యం కనికరం చూపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ నిబంధన ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు, కానీ నీ పట్ల ఈరోజు స్థిరపరుస్తాడు ఖచ్చితంగా. ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉండు, అనుకూలంగా నడుచుకో దేవుని దృష్టికి. వీడియో చూసిన మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల కనికరం చూపిస్తాడు. ఈరోజు స్థిరపరుస్తాడు. దేవుడు చేసిన వాగ్దానమును ఆయన స్థిరపరచబోతున్నాడు మన కుటుంబాల్లో. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం నాయన తండ్రి, నా దృష్టికి అనుకూలంగా నడుచుకుని నీ దాసులమైన మా పట్ల ఈరోజు నాయన నిత్యమునైనా నిబంధనను స్థిరపరచుచు నువ్వు నిత్యమునైనా కనికరము చూపి వాడు వింటున్నావు స్వామి. మీకు స్తుతులు స్తోత్రాలు. కనికరం చూపే దేవుడు వింటున్నావు ప్రభా. నిత్యముగా నాయన దావీదు సంతానానికి నిత్యం కనికరం చూపించినావు తండ్రి. మీ ఎందు నాయన భయపడే వారి పట్ల నువ్వు కనికరం చూపించే దేవుడు అంటున్నావు ప్రభావ. ఎవరైతే నాయన భయపడుతున్నారో, అనుకూలంగా నడుచుకుంటున్నారో వాళ్ళ కుటుంబాల్లో దావీదుకి వాగ్దానం చేసినటువంటి, మా పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆయా నిబంధన స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. దేవా, కృప చూపించమని. సంఘంలో నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చేయండి, రోగులను ముట్టి స్వస్థపరచండి, కృప చూపించమని. ఆయా రోగుల పట్ల మీ చిత్తం నెరవేర్చమని, ప్రతి కుటుంబంలో సమాధానం, ఐక్యత, నెమ్మది తెచ్చేయమని, కృప చూపించమని ప్రార్థిస్తూ నజరేయుడు సజుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.